నమస్తే సార్. నమస్తే. ఎవరు? ఆ, నా పేరు కృష్ణ. ఓకే. నేను ఒక డైరెక్టర్ సార్. ఓకే. ఇంకో కథ చెప్పడానికి వచ్చాను. నాకు ఇప్పుడు మూడు లేదయ్యా. అలా అనకండి సార్. కథ వింటే మీకు ఆటోమేటిక్గా మూడ్ వస్తుంది. బా, అంత మంచి కదా. అవును సార్, ఇది చాలా మంచి కథ. ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగే ఒక అద్భుతమైన భావోద్వేగాలతో కూడిన కథ సార్. ఏమయ్యా, ఈ తండ్రి కొడుకులు భావోద్వేగాలు ఇప్పుడెవడు చూస్తాడయ్యా? ఒక లవ్ స్టోరీ రాయి. ఆ వంకతో హీరోయిన్తో 4-5 సీన్లు. సెకండ్ హాఫ్లో అవసరం ఉన్నా లేకపోయినా ఒక ఐటమ్ సాంగ్ పెట్టి రిలీజ్ చేసామనుకో, కమర్షియల్గా హిట్ అయింది. ఎక్కడున్నావా బాబు? కష్టం ఇలా అయితే. అలా అనకండి సార్, మంది మంచి ఫీల్ గుడ్ సినిమా సార్. ఏం ఫీల్ గుడ్ గురు? నువ్వు చెప్పే ఫీల్ గుడ్ సినిమాలన్నీ సూపర్ గుడ్ ఫిల్మ్స్తోనే పోయాయి. ఇప్పుడు అంతా మసాలానే నడుస్తుంది. నా మాటిని ఒక మంచి మసాలా స్టోరీ రాసుకునిరా. ఓ సార్, మీరేమనుకుంటే మీకు ఒక విషయం చెప్తారు. మీరు ఇంతకు ముందు తీసిన 2 సినిమాలు కమర్షియల్ సినిమాలే, కానీ 2 ఫ్లాప్ అయ్యాయి. ఒక్కసారి కాన్సెప్ట్ వినండి సార్, చాలా బాగుంటుంది. బడ్జెట్ కూడా చాలా తక్కువ సార్. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. అసలే అవతల పాప ఫోన్ ఎత్తట్లేదు, నేను ఎడుతుంటే ఫీల్ గుడ్ గాడిద గుడ్ అనుకుంటా. సార్, ఇలా అనుకుంటే కొత్త కథలు, కొత్త కాన్సెప్ట్లు, చిన్న డైరెక్టర్లు ఎలా వస్తారు సార్? వెళ్ళవా? చెప్పేవలే కానీ స్టోరీ. వీడి మీద ఉన్న అభిమానంతో ఒక మంచి కాన్సెప్ట్ వీడితో తెద్దాం అనుకున్నా. వీడు నెక్స్ట్ సినిమా కూడా పోయినట్టే. వస్తాను సార్. ఏంటి ఫోన్ ఎత్తు? ఏంటి రెడీయా? వచ్చామంటావా?